హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శశి టెలికార్స్ తిరుపతి అండ్ బెంగళూరు అండి. ఇది కార్ సోల్డ్ వీడియో. కార్ డీటెయిల్స్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ 2015 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి. కిరణ్ గారు వచ్చేసి నాకు 1 వీక్ ముందు 50,000 అడ్వాన్స్ అయితే పే చేయడం అయితే జరిగింది. నాకు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంటే కావాలి అని అడిగారు. వారి కోసం అనేసి మేము 1 వీక్ నుంచి కార్ అయితే సెర్చ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా అయితే కార్ అయితే మేము తీసుకోవడం అయితే జరిగిందండి. కార్ ఎలా ఉంది ఏంటి అనేది కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మెదక్ అన్న, తెలంగాణ నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి 700 కిలోమీటర్స్. ఓకే. కారు 1 వీక్ ముందు మీరు ఇలా ఉందని చెప్పారు. యాస్టీస్గా నాకు ఫొటోస్ ఎలా పంపారో అలాగే ఉంది. ఓకే. మీకు 1 వీక్ ముందు ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాను. అవునండి. తర్వాత 3-4 డేస్ బ్యాక్లో వచ్చిందంటేను అవును, మిగతా అమౌంట్ అనేది మీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాను. అవునండి. ఇప్పుడు మాకు ఎలా ఉందో అలాగే వచ్చి చూసానన్న. కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కార్ అయితే ఎలా అనిపించిందండి మీకు? సూపర్ అన్న. మీకు ఫొటోస్ ఎలా పెట్టి నాకు దీని రివ్యూ ఎలా చెప్పారో, దీని డీటెయిల్స్ అని ఎలా చెప్పారో సేమ్ యాస్టీస్గా అలా ఉందన్న వెహికల్ అయితే. ఓకే. వెహికల్ అయితే సూపర్ అన్న. నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇవి కార్ డాక్యుమెంట్స్ అండి. ఒరిజినల్ ఆర్సీ, ఇన్సూరెన్స్ కాపీ, పొల్యూషన్ కాపీ, ఫామ్ 28 3 కాపీస్. వీటి మీద చాసిస్ నెంబర్ ఎంబ్రేసింగ్ తీసుకుని ఎన్ఓసీకి అప్లై చేస్తాము. వన్స్ ఎన్ఓసీ వచ్చిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. అలాగే ఫామ్ 29 2 కాపీస్, ఫామ్ 30 2 కాపీస్, క్లియరెన్స్ సర్టిఫికేట్, సేల్ అఫిడవిట్, డెలివరీ నోట్ అండ్ బ్యాంక్ ఎన్ఓసీ కాపీ అండి. వెహికల్ మీద బ్యాంక్ లోన్ ఉంటే లోన్ క్లియర్ చేసినప్పుడు ఎన్ఓసీ కాపీ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మనం వెహికల్ కొనేటప్పుడు వెహికల్ మీద లోన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లోన్ తీసుకుని ఉంటే క్లియర్ చేశారా లేదా, క్లియర్ చేసింటే ఎన్ఓసీ కాపీ అడగాలి. లేదు అని అంటే వాళ్ళని ఎన్ఓసీ కాపీ తీసుకుని వచ్చిన తర్వాత వెహికల్ అనేది పర్చేస్ చేయండి. ఎందుకు అని అంటే బ్యాంక్ లోన్ వాళ్ళు క్లోజ్ చేసిన బ్యాంక్ ఎన్ఓసీ కాపీ లేకపోతే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయరండి. సో బ్యాంక్ ఎన్ఓసీ కాపీ కంపల్సరీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెహికల్ కండిషన్ ఎంత ఇంపార్టెంటో వెహికల్ డాక్యుమెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మన దగ్గర పర్చేస్ చేసే ప్రతి కార్కి మనం సేల్ అగ్రిమెంట్ వేయిస్తాము. ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తాను. మేము పర్చేస్ చేసే ప్రతి కార్ డైరెక్ట్ ఓనర్స్ దగ్గర మాత్రమే పర్చేస్ చేస్తామండి. వాళ్ళకి ఒక సేల్ అగ్రిమెంట్ వేయిస్తాను. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తాను, మేము మీ దగ్గర కార్ పర్చేస్ చేశాము, ఈ డే వరకు ఎటువంటి ట్రాఫిక్ చలాన్స్ ఉన్నా మీరు క్లియర్ చేసి ఇవ్వాలి. అండ్ వితిన్ 45 వర్కింగ్ డేస్ లోపల మేము ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఈ లోపల ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, లైక్ ఏదైనా వెహికల్ మిస్యూజ్ చేసినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా, లేదంటే ఏదైనా చలాన్స్ పెండింగ్ వచ్చినా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము అనేసి అందులో మెన్షన్ చేయిస్తాము. అలానే ఎవరైతే మన దగ్గర వెహికల్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక సేల్ అగ్రిమెంట్ వేయిస్తామండి. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఈ డే వరకు ఎటువంటి ట్రాఫిక్ చలాన్స్ ఉన్నా, ఏదైనా వెహికల్ ఏదైనా మిస్యూస్ అయినా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. అలానే ఆ డే నుండి ఎటువంటి చలాన్స్ వచ్చినా, లేకపోతే వెహికల్ ఏదైనా మిస్యూస్ అయినా, లేకపోతే ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా జరిగినా పూర్తి రెస్పాన్సిబిలిటీ వెహికల్ బయ్యర్దే అనేసి మెన్షన్ చేయిస్తానండి. అలానే అందులో మెన్షన్ చేస్తాము, ఏ డే అయితే వాళ్ళు పర్చేస్ చేశారో ఆ డే నుండి 30 డేస్ లోపల మేము ఎన్ఓసీ కాపీ ఇప్పిస్తాను అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఒక గ్యారంటీ ఉంటుంది. డాక్యుమెంట్స్ గురించి మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర పర్చేస్ చేసే ప్రతి కార్ని సర్టిఫైడ్ ఇంజనీర్స్ చెక్ చేస్తారు. అలానే మనం డబుల్ ఇన్స్పెక్షన్ చేసి డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చెక్ చేసి వెహికల్ని తీసుకుంటాము. మీకు ఎన్ఓసీ వచ్చేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ శశి టెలికార్స్ తీసుకుంటుందండి. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు.